ఇంకేంటి? మీరు కాలాన్ని గుర్తించుకోమన్నారు కదా, మనం గుర్తు లేదన్నాం కదా, ఇప్పుడు ఈ రోజంతా ఎక్కువ అసమాని గుర్తొచ్చేస్తుందండి. ఇది కళ, ఇది కళ. సరే. గురువు గారిది కూడా అది చదివాను, ఇంకా బాగా పట్టుకుందనమాట. ఇది కళ కళ. కళని ఇంకానండి. తెలిసి ఏయ్, మరిచి కళని చూసి మురిచిపోతాడు అనమాట తాను. ఏయ్, కళని సదా చెప్తే అవసరం లేదు, కళని ఒకసారి అనుకుంటే చాలు. ఏయ్, ఏయ్. అంటే మర్చిపోయి దీంట్లో ఇంట్లో ఇలా కళని ఇలా. జ్ఞప్తి లేనప్పుడే కదా ఇదంతా నిజమనిపిస్తుంది. అవునండి. నిజమనుకున్న అనుకున్నప్పుడు కదా ఈ ఆనందమో, మురిపమో, అద్భుతమో లేకపోతే ఇదంతా ఉంటుంది. అవునండి. అబద్ధంలో ఏముంటుంది? ఏమి ఉండదు కదా. ఏముండదండి. నిజమనుకున్నప్పుడే ఇవన్నీ సంభవిస్తాయండి. ఏయ్, ఏయ్. కాబట్టి సంభవించడం కొరకే నిజము అనేది మరుగులో ఉంటుంది. కాసేపు కళ ఏయ్, అనేది మరుగులో ఉంటుంది అనమాట. కళ అనేది ఉంటుంది. మరుగులో ఉండడం కూడా తన ఏయ్, సృష్టిలో భాగమే. అది కూడా తన ఏయ్, మాయాతత్వమే తనను తాను మరిచి నిజమని ఏయ్, ఆనందిస్తుంది తనను చూసుకుని ఏయ్. తాను. లేకపోతే ఆనందం ఉండదు. లేకపోతే ఆనందించలేదు కదా అని ఉండదు మర్చిపో. ఉండదు ఉండదు గాఢనిద్రలో మీకు ఆనందం లేదు. కేవల సాక్షిగా ఉండిపోయినా ఆనందం ఉండదు. నిర్వికల్ప సమాధిలో ఏయ్, ఆనందం ఉండదు. ఏయ్, ఏయ్, ఊరికి అలబడి ఉండడం. అందు గురించి ఏయ్. ఇది ఈశ్వర ప్రణాళికలో భాగమే. మనం తప్పు పట్టకూడదు దేన్ని. ఏయ్, ఏయ్. ఆ టైంకి అలా ఉంచాడు అనుకోండి. అంతే అండి. ఏయ్. కాదు గురువు గారండి, సత్సంగం ఉంది అంటే ఎక్కడ లేని ఆనందం అండి. అదొక ఇదిగా ఉంటుంది కదా. ఉమ్, అది అది మరి అంటే ఉండటమే అన్నప్పుడు సదా ఆనందము ఓకే, అదేమి సాక్షిగా ఉంటుంది. దానికి ఏది ఏ ఎక్స్ప్రెషన్స్ ఏవి ఉండవు, సాక్షిగా ఉండటం అంతే. కానీ ఈ ఆనందం అనేది ఏంటంటే మనసు ఆనందమే కదండి. ఇందాకట్లాగా ఈ సత్సంగం ఇంకా అది అంటే ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి గురువు గారు, మీకు అటువంటి అలా ఏం ఉండదు. ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్నట్లు ఉంటుంది. ఇప్పుడు ఇంకా మాకు ఇంకా ఈ మనసు ఇంకా అంటే అదొక ఆనందం అండి. లేదంటే కొంచెం దిగులు ఈ సత్సంగం. అబ్బా, అంటే ఏంటంటే అటెన్షన్ గా ఉండటం అండి. అదొక రోజు మొత్తంలో కూడా ఈ 1 hour అన్నమాట అండి. దీనికోసం ఎదురు చూపులు ఆ ఏంటంటే అబ్బా ఉంటే బాగుంటుంది అన్న ఇది ఉంటుందండి. అది అంటే ఇప్పుడు అంటే ఈ మనసు వైపుకు వచ్చేసి ఉండటమే దాని ఆనందానికి కారణం అంటారండి. లేదు, ఏ ఏ అంటే సాక్షికి చూడండి ఏది ఉండదు, నిశ్చలంగా ఉంటుంది. అటు ఆనందము ఇటు దుఃఖం అని ఏం లేదు, సమంగా ఉంటుంది. సాక్షికి ఏముంటుంది? ఏముండదు. అలా ఉండటం జరుగుతుందా అంటే అలా ఆగిపోవటం జరుగుతుందా అండి? ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇంకా ఈ మనసు ఏంటంటే ఇంకా ఊయల్లాగా ఊగుతుంది, నిశ్చలంగా ఉండిపోవటం జరుగుతుంది. మనసు ఊగటం ఆగి. అంతే అంటారా గురుగారు? నిశ్చలంగా ఉండడం అనేది ఆ, జీవనంలో ఉంది. ఆ, కానీ ఆ నిశ్చలతని గుర్తించక లేవేమో అనుకుంటున్నాం. కానీ నిశ్చలత ఉంటుందండి, సదా చెలించదు. ఉండదండి, సదా ఉండదు. ఆ చలనం అనేది అంటే వచ్చి ఉండిపోయేదే. కాబట్టి చలనముకి శాశ్వత లక్షణం లేదు. కాబట్టి అది సదా ఉండదు. సదా ఆ, ఉండేదే నిశ్చలము నిజానికి.
ఆ, ఆ, ఆ. ఒకసారి ఆ నిశ్చలాన్ని గుర్తిస్తే అది సదానే ఉంది. చలనం అనేది తత్కాలంలో వచ్చి ఉండిపోయేదిగా ఉంది. ఇప్పుడు ఏదో ఓ దృశ్యం వచ్చింది, తత్కాలంలో ఆనందం రావచ్చు, చెలించి అది తత్కాలిక లక్షణమే అని ఎదుర్కొంటుంది. అంటే గురుగారు ఇక్కడ అంటే మళ్ళీ పోలిక పనికిరాదు, కానీ ఎవరిది వారిదే. ఆమ్, అంటే ఇప్పుడు ఒక సుబ్రహ్మణ్యుల వారనో మీరనో ఉన్నారనుకోండి, మీకు ఈ ఇటువంటి ఉండవండి. లేదు, ఇవి వస్తే కదా మరి. మీరు కాఫీ పెడుతుంటే వద్దు టీ పెట్టండి, లేకపోతే టీ పెడుతుంటే వద్దు కాఫీ పెట్టండి అని ఎందుకు చెప్పాలి? కాఫీ అనువు ఉంటుంది, ఉండడంలే, అది ఉండడంలే, ఉంటుంది, కాకపోతే అది 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 తత్కాలిక లక్షణమే ఎదుర్కొంటుంది. ఆ, అంతే. ఓకే. అసలు ఈ జ్ఞానికి జ్ఞానము ఉమ్, అని దేన్నైతే మనం చెప్తున్నామో, ఉమ్, జ్ఞానులు ఎవరినైతే మనం చెప్తున్నామో వారికి ఉమ్, అజ్ఞానం అని దేన్నైతే చెప్తున్నామో దానికి ఉన్న భేదం ఏంటంటే, జ్ఞానానికి అజ్ఞానికి ఉన్న భేదం ఏంటంటే, ఉమ్. ఇది తత్కాలిక సత్యమని గుర్తించిన వారిని జ్ఞానులు అన్నారు, అది గుర్తించిన వారిని అజ్ఞానులు అన్నారు. అంతే భేదము, ఉన్నదంతా యాజిటీజ్ గా ఉంటుంది. అన్నీ మామూలే. లేకపోతే చలి చలేస్తుంటే మంట దగ్గరికి ఎందుకు వెళ్ళడం, దోమలు కొడుతుంటే ఎందుకు విసురుకోవడం, ఉమ్, వదిలేచ్చు కదా, కరిపించుకోవచ్చు కదా, ఉమ్, ఎందుకు వేటెట్టి చంపడము, అయితే ఉమ్. ఎందుకు విసురుకోవాలి, చలేస్తుంటే కుంపడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, లేకపోతే ఏడుగొంటే ఎందుకు ఏసీ పెట్టుకోవాలి, చెప్పండి. అంటే తన ఇవన్నీ స్వస్వరూపాన్ని జ్ఞప్తిలో ఉంటుంది సదా కాదు, ఇది ఆ, ఏదైనా తాత్కాలిక లక్షణం అనేది ఒకటి ఉంటుంది. దృశ్యానికి వచ్చిందంతా తత్కాలంలో అలా జరుగుతుందని చూస్తారంతే, సాక్షిగా ఉండి దాన్ని కామెంట్ చేయరు. అదొకటే అండి. ఇది ఒకటి శరీర ధర్మం కదండి. ఇది మాయలోకి వచ్చేసిన తర్వాత శారీరక ధర్మాలుకి దీనికి ఏది అవసరం సంబంధించినవి అయితే కదా. దీనికి ఏదైతే ఆ అవసరమే అది ఇవ్వడం, సమకూర్చడం అనేది జరుగుతుంది అంతే. ఏది అవసరమో అది ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో విశేషత ఏమీ అందులో ఉండదు. ఉండిపోరు, విశేషం అందులో మెర్జ్ అయిపోరు. అది దానికి విడిగా మర్చిపోరు, ఉంటుంది కదా. ఆ ప్రకృతిలో అది మర్చిపోరు, అక్కడ అది ఇలా చెప్పుకోవచ్చు. ప్రకృతిలో కలిసిపోరు, అంటే దాంతో కలిసిపోరు, దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇంకో మాటలో చెప్పాలంటే మనం ఉమ్, ఉమ్, చేయలేకపోతున్నాం. మీరు టీ ఏ చిప్పు కా చిప్పు ఎంజాయ్ చేసి తాగడము ఒక రకము, ఊరికే ఏదో ఆదమరుపుగా ఉండి తాగడం ఒక రకము, భోజనం చేసేటప్పుడు అది గట్టిగా ఉండి భోజనం చేయడం ఒక రకము, మరిచి భోజనం చేయడం ఒక రకం. ఉమ్. ఈ చేసినంత ఎంజాయ్మెంట్ మనం శరీరంగా చేయలేమండి. ఉన్నంతసేపు, శరీరం కనిపిస్తున్నంత సేపు శారీరక ధర్మాలు ప్రకృతి ధర్మాలు తప్పనిసరి కదండి. తప్పనిసరే, తప్పనిసరి అయినప్పటికీ దాన్ని జ్ఞానే నిజంగా ఎంజాయ్మెంట్ చేయగలుగుతున్నారు, మనం చేయలేము అంటున్నామండి. ఆ అదే అదే మనకు అంత వాళ్ళు ఉండదు. మనకంటే దీంతో కలిసిపోయిన దానికి అంత ఉండదు, స్థిరంగా ఉండడానికి ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఒకటైపోతుందండి, తెలియదు. అవునండి గురుగారు, అక్కడ అది ఉందండి గురుగారు. ఇంకా ఉన్నప్పుడే ఎంజాయ్మెంట్ అనే అదే మాట అండి. ఉంటుంది, కలిసిపోతే ఉండదు, ఇదికి పోతుంది. తాత్కాలికంగా అయిపోతుంది ఇది. ఒకటైపోతుంది. దేహంతో దేహంతో కూడి ఎంజాయ్మెంట్ అయితే అప్పుడు అది మళ్ళీ మరిపోయారు గురుగారు. అది ఏంటంటే అప్పటికప్పుడు అంతే. ఇక్కడ శరీరము వేరుగా తాను వేరుగా ఉంటారు కదండి. ఇప్పుడు మన గురువు గారు కూడా, సుబ్రహ్మణ్యం గారు, సిగరెట్ స్మోక్ చేస్తూ కూడా ఏంటండి మీరు ఇది మానలేకపోతుంటే దాని ధర్మం అది అది చేస్తూ ఉంది, అది దానికి అది అలవాటు, అంతవరకే. దానితో వారు తాదాత్మ్యం చెందరు కాబట్టి దాన్ని కూడా, అది చేసే పని కూడా అలా చూస్తూ ఉంటారు అంతే. ఆయన శరీరం కాదు కదా. అది తానే అనుభవిస్తున్నాడు అనే చెప్తుంటుంది, లేకపోవడం లేదు, లేకపోతే అది ఉండదండి, ఎంజాయ్మెంట్ ఉండదు.
కాకపోతే కలిసిపోడు. ఏకకాలంలో అనుభవం ఉంటుంది. అనుభవం అనేది వేరుగా ఉన్నప్పుడే ఉంటుందండి, ఒకటిగా ఉన్నదానికి ఉండదు. వేరుతనం ఉన్నప్పుడే అనుభవం వస్తుంది. అనుభవించేవాడు అనుభవింపబడేది ఉన్నప్పుడే అనుభవం అనేది పసుపుతుంది, కుదురుతుంది. ఒక్కటే ఉంటే ఇంక అనుభవం ఏముంటుంది? ఒక్కటే కదా ఉంటుంది. కాబట్టి జ్ఞాని కూడా వేరుగా ఉండి చూస్తాడు ప్రకృతి, తన శరీరాన్ని చూస్తాడు, అనుభవిస్తాడు కూడా. అనుభవించడం, అనుభవించేవాడు ఉన్నాడు, అనుభవింపబడేది రెండు ఉన్నప్పుడే అనుభవం సంభవిస్తుంది. తననే తాను అనుభవించినట్టు ఉంటుంది, ఇతరంగా ఉండదు. తనలో తాను రమించటం అనేది ఇతరం ఉండదు, అంతే. ఇది రెండు ఉన్నట్టే కదా అప్పుడు కూడా. తనలో తాను తనలో తాను అనుభవించడం, ఆత్మారామ రమించటం మాటలు చెప్తారు కదా. ఎట్లా చెప్తారు? అలాగా తాను ఉండి తన ఆనందాన్ని అనుభవించడం అనేది కూడా ఉంది. అది బయట కాకుండా లోపల కూడా ఉంది ఆనందము అనేది. అప్పుడు కూడా ఎంతో కొంత ఏరుతనం ఉన్నప్పుడే ఆనందం అనుభవంగా ఉంటుంది. కానీ ఆ ఏరుతనం పోతే స్థానువు ఇప్పుడు కేవల సాక్షి కదండి గురువు గారు. కేవల సాక్షిలో ఏ అనుభవం ఉండదు, ఏది ఉండదు. అది గాఢ నిద్ర అనుభవం. ఈ సాక్షిగా ఉన్నప్పుడు ఈ స్పర్శ అది ఉంటుందేమో అండి. అయితే ఇది ఉంటాయి గడప దగ్గర ఉన్న ఇది బాధ, గడప దగ్గర ఉండడమే. అన్ని ఉంటాయి, నిప్పు, బాధ, వ్యవహారం అన్ని ఉంటాయి. ఏమీ లేకుండా ఉండవు. కానీ ఈ దేహము మాత్రమే నేను అని కాకుండా ఇది కూడా నేనని చెప్తుంటది. మరి అదే సమయం నందు కూడా ఎడమనేది ఉంటుంది. ఈ దేహము మాత్రమే నేను అనుకునేది అజ్ఞాన లక్షణం అయితే, ఈ దేహం కూడా నేను అని ఉంటుంది. అది జ్ఞాన లక్షణం. ఈ దేహం మాత్రమే నేను అనుకుంటే అజ్ఞానం అండి. అంటే అనుభవం ఇద్దరికి ఉంది, కానీ ఈ దేహం మాత్రమే నేను అనుభవిస్తాడు. జ్ఞాని ఈ దేహం కూడా నాదే కదా అని అనుభవించినప్పుడు అన్ని దేహాలతో అనుభవించేది కూడా తానే కదా. కంప్లైంట్ లేదు, అక్కడ కంప్లైంట్ ఉండదు ఇంకా అక్కడ. ఎందుకంటే మంచి చెడ్డ, ఎక్కువ తక్కువ, లాభం నష్టం అంతా కలిపి తనదిగానే ఉంటుంది. కానీ ఈ ద్వయీభావం లేకపోతే అనుభవం ఎక్కడ సంభవిస్తుంది? కుదరదు కదా. అక్కడ తనదే అన్నప్పుడు గురుగారు తనతో సహా సకలము తానే అన్ని దేహాలు తానే అన్నప్పుడు అనుభవించడం కాకపోతే కళ్ళకి ఎందుకు ప్రవేశించి దేహం సృష్టించుకుంటాడు? కళకు అనేవాడుగానే ఉండొచ్చు కదా. కళ కళలో ఉన్నట్లు కళతో పాటు కళలో ఉన్నవాడుగా కూడా తాను ఉండే కదా, ఉన్నప్పుడు కదా అనుభవం సంభవిస్తుంది. అక్కడండి కళలో తానే లేకపోతే ఎవరు అనుభవిస్తారు? ఉత్త కనేవాడుగానే ఉన్నాడు, కళ్ళలో ఉన్నవాడుగా లేడు. అప్పుడు అనుభవం ఎలా వస్తుంది? రాత్రి నిద్రపోయారు, మీరు కలగన్నారు, కళలో కనేవాడుగానే ఉన్నారు, కళలో ఉన్నవారుగా కూడా ఉన్నప్పుడు కదా మీరు కళలో విషయాల్ని మంచిని, చెడ్డని, బాగుందని, బాగోలేదని అన్ని చెప్పడం సంభవించింది. కళలోనే మీరు లేకపోతే ఎట్లా అనుభవిస్తారు ఆ కళలో సుఖ దుఃఖాలని? కళలో సుఖ దుఃఖాలు అనుభవించడము నిజమే, అది కళని గుర్తించడము కూడా నిజమే. కానీ కళని అనుభవించేటప్పుడు కళని జ్ఞప్తి లేని వారు ఒకరు, అనుభవించేటప్పుడు కళని జ్ఞప్తి ఉన్నవారు మరొకరు. ఒక్కొక్కసారి కొన్ని కళలు ఉంటాయి మీకు, కళ నుంచి మేల్కొన్న తర్వాత కళ బాగుందన్నప్పుడు మళ్ళా కళ్ళలోకి జారుకోవడం అనే సన్నివేశాలు ఉంటుంటాయి చూడండి. మామూలు కళ కూడా, నిద్రపోయే కలగనేటప్పుడు కూడా కళని విడిచి మళ్ళా మెలకు వచ్చేస్తుంటది. ఆ కళ చెదిరిపోతుంది కాదు, కళ కంటిన్యూటీ ఉంది, చెదిరిపోతుంది అని గుర్తించి మళ్ళా నిద్రపోయి ఆ కళని కంటిన్యూ చేసిన సందర్భాలు మీకు జరిగిందో లేదో అట్లా కూడా ఉంటుంది. జరిగిందండి గురుగారు. మరి అంటే దాని అర్థం ఏంటి? కళని తాను ఇచ్చికించినట్టు అనమాట. అట్లాగా తన కళ కాబట్టి రోజు కనిపిస్తూనే ఉంటాయి గురుగారు. అసలు ఆ కళ సామాన్యమైపోయింది, రోజు కళ.
మనసు పనిచేస్తుంది అని అర్థం అంతే. మనసు పని ఏంటండి గురువు గారు, మనసు పని చేస్తుంది మనసు అంటారా? పని చేస్తేనే కదా, లేకపోతే కళ ఎందుకు వస్తుంది? కానీ మరి కళలో కళ కనేవాడే కదా కళలో కూడా ఉన్నది అన్నప్పుడు, మళ్ళీ మనసు ఏంటి గురువు గారు అక్కడ మళ్ళీ? కళ అంటేనే మనస్సు అని కదా. కనేవాడు కళని కనేవాడు ఉంటే కళ ఉంటుంది. కళ అంటేనే మనస్సు. కళంతా కలిపి మనస్సు. అందులో మీరు కూడా ఒక శరీరంగా ఉంటారు, అది మనస్సే. శరీరం లేకుండా కళని ఎలా కంటారు మీరు? కళని ఎలా అనుభవిస్తారు? కళలో ఒక శరీరం ఉండాలి కదా మీకు. అవునండి, అవును. కనేవారుగానే ఉంటారు, కళలో ఉన్న శరీరంగానే ఉంటారు మీరే ఏకకాలంలో. కానీ కనేవాడిని చెప్తుండి అనుభవించేవారు ఒకరు, అది మరిచి కళలో శరీరమే మాత్రమే నిజం అనుకునేవారు మరొకరు. కళ ఉంటుంది, కళ కామనే జ్ఞానికైనా అజ్ఞానికైనా. కళ లేకపోతే వారు మాత్రం ఎక్కడున్నారు గురువులు? ఎవరికి చెప్పారు ఈ బోధలన్నీ? కళ లేకపోతే ఎక్కడుండి చెప్పారండి? కళలో ఉండే కదా బోధ చేసేది. బోధ అవునండి, అది బోధ కళలో ఉండి జరిగిందే. శిష్యుడికి ఆ విషయం జ్ఞప్తిలో లేదు, గురువుకి జ్ఞప్తిగా ఉంది, అంతే తేడా, ఇద్దరికి భేదం. అవునండి. శిష్యుడు నిజం అనుకుంటున్నాడు, కాదురా ఇది కళ, తత్కాలంలో మాత్రమే ఉంది, సదా ఉండదు. దీంట్లోంచి బయటకు వచ్చేస్తే మేల్కోగానే నువ్వు ఉండవు నేను ఉండవు అని చెప్తున్నారు గురువు. కళలో కానీ అది ఇక్కడ కూడా కాదు గురువు గారు, ఇక్కడ ఎంత ఇదిగా ఉందో చూడండి. ఎలా అంటే రాత్రి వచ్చే మనకి నిద్రలో వచ్చే కళ, అది కళ వచ్చింది పోయింది, అదేమో సత్యంగా లేదు. కానీ ఇది సత్యంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ అసత్యమే ఇది కూడా. ఇప్పుడు ఇది కూడా ఉండట్లే కదా, నిలబట్లేదు కదా, అది మరుగున పడిపోతూనే ఉంది. ఇళ్లలో ఉన్న కళ కూడా మరుగున పడిపోతూనే ఉంది. కానీ ఆ రాత్రి ఈ మనసు వల్ల అలా ఏర్పడుతుందంటారా? ఈ ఇళ్లలో కళ అయినా సరే, మన కళలో కళ అయినా సరే, ఆ నిద్దట్లో కళ అయినా సరే, ఆ మనసు వల్లే. ఆ మనసు ఆ శరీరాన్ని, ఇప్పుడు ఆ రాత్రి నిద్రపోయే దాంట్లో కలకనేవాడే ఆ సూక్ష్మ శరీరాన్ని తీసుకుని కలగంటుందా? అలానే ఇక్కడ కలగనేవాడే, ఇళ్ళలో కూడా కలగనేవాడే, అంటే తన లోపల జరుగుతుంది ఈ కళ. రాత్రి నిద్రపోయిన తర్వాత మీరు కళ కన్న తర్వాత, అది మేలుకొన్న తర్వాత చెప్తున్నారు కదా కళ గురించి. చెప్పేది ఎవరు? రాత్రి కళ కన్నవారే కదా. కలగన్నవారేనండి. రాత్రి నిద్రపోయి కళ కన్నారు. ఆ కళ కనేటప్పుడు కళలో జరిగిన సన్నివేశాలు మేలుకున్న తర్వాత గుర్తుకొచ్చి చెప్తున్నారు కదా మీరు. ఆ గుర్తించుకుని చెప్పేది ఎవరు? ఆ కళని కన్నవారే కదా. అవునండి. ఆ కళ కన్ననేది ఇప్పుడు మేలుకులో ఉన్న రమాదేవి కాదు కదా. కాదండి, కాదు. మరి రమాదేవిగా ఉండి ఎలా చెప్పగలుగుతున్నారు మీరు ఆ మాటని? చెప్తుండాలి కదా ఇప్పుడు మీకు. ఉంటే ఆ కళని కనేవారే ఈ రమాదేవి అనే కళను కూడా కని, అప్పుడు అది చెప్తుంటే చాలు. అదే మళ్ళా అది మరిచి మళ్ళా రమాదేవిగా ఉండి రాత్రి కలగన్నాను అంటారు. రాత్రి కలగనని అనేవారు రమాదేవిగా ఉన్న మీరా, రమాదేవికి ఎడంగా ఉన్న మీరా? రమాదేవిగా ఉన్న మీరు నిద్రపోయేటప్పుడు ఎక్కడ పడేసిన శరీరం అక్కడే కదా ఉంది. కాబట్టి రమగా ఉండి మీరు నిద్రపోయారు. ఇక్కడ రమని విడిచి వేరే శరీరాన్ని సృష్టించుకుని మళ్ళా కరణకని మళ్ళా అదే జ్ఞప్తి తెచ్చుకుని మళ్ళా మేల్కొన్న తర్వాత చెప్పేటప్పుడు మళ్ళా మరిచి మళ్ళా రమగా ఉండి కలగన్నాను అంటున్నారు. మీరు రమగా ఉండి కలగలేదు కదా, రమని విడిచి కదా కన్నారు. అవునండి, రమని విడిచి కన్నాననే విషయం మీ జ్ఞప్తిలో ఉంటే ఇప్పుడు కూడా రమని వేరుగా ఉన్నట్టే కదా లెక్క. రమని విడిచి రాత్రి కలగన్నాను అనే జ్ఞప్తి మీకు ఇప్పుడు ఉంటే, రాత్రి కలగన్న విషయాన్ని చెప్పేటప్పుడు కూడా రమగా ఉండి చెప్తున్నారు మేల్కొన్న తర్వాత మళ్ళా మరిచి. అవునండి, అది ఎలా వచ్చింది మరి? ఈ అది రమకు ఎలా వచ్చింది? చెప్తుంటే మీరు ఎడమే కదా. ఇప్పుడు కూడా రమ అనేది ఎడమగానే ఉంది కదా. మళ్ళా మేల్కొన్న తర్వాత రమ శరీరంలో మీరు ప్రవేశించి మిమ్మల్ని మీరు మరిచి శరీరమే నేను అనుకుని రమగా ఉండి చెప్తున్నారు. ఉండడం మీరే ఉన్నారు, ఎప్పుడు మీరే ఉన్నారు. ఉంటే రమ తొడుగుతూ ఉన్నారు, లేకపోతే తొడుగుని తీసి ఎడంగా ఇంకో తొడుగుని సృష్టించుకున్నారు, లేకపోతే ఏ తొడుగు లేకుండా ఉన్నారు.
అవునండి. ఇది తొడుగని కదా. కానీ చెప్పేవాడు మాత్రం వాడే. మరిచినప్పుడు తొడుగు నిజమై కూర్చుంటుంది, చెప్తుంటే తొడుగు ఉంటుంది. ఆ చెప్తుండడమే మీరు కనేవారుగా ఉండడము, మరిస్తే తొడుగు మీరైపోయారు కాబట్టి రమణిజమైపోతారు. రమ అనేది ఉమ్. తొడుగనేది చెప్తుంటే అది చెప్తేనే మనం కనని కనేవాడు అంటున్నాము. అందుకని ఈ తొడుక్కి సంబంధం లేదు అసలు ఏది. ఈ రాత్రి తొడుగేతో కలగ పోలేదు కదా, రాత్రి ఇంకో తొడుగుని సృష్టించుకున్నారు కదా సూక్ష్మంగా. సూక్ష్మంగా. ఎండు తొడుగులో స్థూలమైన తొడుగు అనుకుందాం. నిద్రపోయిన తర్వాత ఇంకో తొడుగుని సృష్టించుకున్నారు, మేలుకుంటే అది కనపడడం లేదు. నిద్రపోతే ఈ తొడుగు కూడా కనపడడం లేదు, మొత్తం రెండు పోయాయి. రెండు తొడుగులు లేని సమయం ఒకటి ఉంది, అది అనుభవానికి వచ్చేస్తే దాన్ని మెలకువ అన్నారండి. ఈ రెండు తొడుగులు లేని సమయం ఒకటి ఉంది, అది అనుభవానికి వచ్చేస్తే దాన్నే మెలకువ అని పేరు. దాన్ని అనుభవం రానంత వరకు దానికి గాఢ నిద్ర అని పేరు. అనుభవానికి వస్తే అదే మెలకువ. అది తానే అని అనుమానికి రావాలంటే అదే తానని, ఇది తొడుగని. తొడుగైతే ఇంక కానీ ఎన్ని తొడుగులైనా గురుగారు తొడుగులే కదా లెక్క. కాదండి, ఒక్కసారి ఎరుక కలిగితే కలిగే ఏదో ఒకసారే కలుగుతుంది, అది సదా అని కదా. కానీ అది అంటే మొదట్లో అనివ్వండి, మరి ఒక్కసారి వచ్చి మళ్ళీ ఎరుక మళ్ళీ అలా ఉంటుందా అండి? అలా నిలబడ నిలబడకుండా ఉండటం అది 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 ఏమనాలండి దాన్ని? నిజానికైతే ఎరుక సదా ఉందండి. ఎరుక అది అది తెలియబడుతుంది గురువు గారు. రమ్మగా కానీ ఒకసారి వచ్చి రమ్మగా ఒకసారి ఉండడం లేదని అనాలి. నిజానికి ఎరుకకు ఆ పేరు అనాలంటారు. సమంజసము కాదు. అలాగే అనాలి. రమగా ఓకే ఉంటున్నారు, ఓకే. మళ్ళా రమగా ఉండకుండా ఉంటున్నారు అని చెప్పాలి. ఒక్కొక్కసారి తొడుగుతో కలిసి ఉంటున్నారు, ఒక్కొక్కసారి తొడుగును మరిచి ఉంటున్నారు మీరుగా. తొడుగు నిజమనుకున్నప్పుడు మీరు రమయ్యారు, తొడుగని చెప్పుకున్నప్పుడు మీరు సాక్షి అయ్యారు. సదా సాక్షి లేకుండా తొడుగు ఎక్కడ ఉంటుంది? తొడుగని గుర్తుండడమే మీరు సాక్షిగా ఉండడము, తొడుగుని తొడుగా గుర్తించడమే సాక్షిగా ఉండడము. తొడుగుని నిజమని అనుకోవడం రమగా ఉండడం లేకపోతుంది. మీరు ఒకసారి అన్నారు గురువు గారు, అది అది జరగలే. కానీ ఒక్కసారి మాత్రం మొన్న జరిగింది గురువు గారు. అదంటే అది ఇప్పుడు గడప దగ్గర ఉన్న స్థితి అన్నారు చూడండి, అది జ్ఞప్తి కలిగింది, జ్ఞప్తిలో ఉంది గురువు గారు. అది గడప దగ్గర ఉన్నవారుగా ఉండడము సదా రమగా ఉండరు అంటున్నాను. రమగానే సదా ఉండడం లేదు, గడప దగ్గర ఉన్నవారుగానే ఉండరు. సదా మీరు ఉంటారు. అన్నది కానీ అవునండి. మరిచి రమగా ఉన్నాను అనుకుంటున్నారు. ఆ, మరిస్తేనే అంటే గడప దగ్గర కాదు ఇది గురువు గారు, గాఢ నిజమనుకున్నప్పుడు నిద్ర. ఇది నిజమనుకున్నప్పుడు అది మరుపులో ఉంటుంది, ఇది అబద్ధం అనుకున్నప్పుడు అది జ్ఞప్తిగా ఉంటుంది. ఇక్కడే ఇది నిజం అనుకున్నారా, అది మరుపులో ఉన్నట్టు ఉంటుంది. ఇది అబద్ధం అనుకున్నప్పుడు అది చెప్తే మీరై ఉంటారు. జ్ఞప్తి. అవునండి గురువు గారు. మీ తొడుగుని మీరు నిజమనుకున్నప్పుడు మీరు అబద్ధమవుతారు, తొడుగు నిజమవుతుంది. మీ తొడుగు మీకు అబద్ధమైనప్పుడు మీరు నిజమవుతారు, మీ తొడుగు అబద్ధం అవుతుంది. అవునండి. అబద్ధం అంటే తత్కాలిక సత్యమని మళ్ళా ఇంకోటి ఏదో అనుకోవద్దు. అవునండి. అవునండి గురువు గారు. అట్లా తొడుగు తత్కాలిక సత్యం అవుతుంది, మీరు నిజమవుతారు. మీ తొడుగు నిజమైతే మీరు అబద్ధం అవుతున్నారు. ఎందుకని? తొడుగు నిజం చేసి కూర్చున్నారు కదా మీరే. విడిపడటం జరుగుతుందిలే గురుగారు, విడిపడటం జరుగుతుంది. అది విడిపడడం జరగడం, ఆ, విడిపడి ఉన్నామే కన్ఫర్మ్ చేసుకోవాలి ఒకసారి. ఆ, విడిపడే ఉన్నారు, రమతో ఉన్నాను. కలవడం అవును. అనేదే జరుగుతుంది. మళ్ళా రమతే కలుస్తున్నారు, కలవకుండా ఉంటున్నారు. రమతో సదా కలిసి ఉండరు మీరు. ఒక్కొక్కసారి రమను మరిచే ఉంటారు. చాలా సందర్భాల్లో రమను మరిచే ఉంటారు. అది కార్యకలాపాల్లో నిమగ్నమైనప్పుడు అవునండి. రమగా ఉండరు మీరు, మీరుగానే అవునండి. ఉంటారు. అవునండి. అవునండి. నేను పలానా అని మీరైనా స్టాంప్ వేసి కూర్చున్నారేంటి? లేదండి. మళ్ళా టక్కన గుర్తుకొస్తుంది అనమాట నేను పలానా అనేది. అప్పటిదాకా నేను పలానా అనేది ఉండదు, నేనుగానే ఉండి వ్యవహారం అంతా జరుగుతూ ఉంటది. నేను పలానా అనేది తత్కాలంలో మాత్రమే గుర్తుకొస్తుంది. అవునండి.